పెద్దలు కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాన్ని ముందు అక్కడి నుంచి మొదలు పెడతా. ఈ అంశంలో స్టాలిన్ గారు ఇప్పుడు ఇలా పార్లమెంట్ లేకపోతే లేవనెత్తే వాళ్ళే కాదు, వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకునే వాళ్ళు అన్నారు వేరు. కానీ ఈ పార్లమెంట్ నడిచి ఈ 16, 17, 18 ఫిక్స్ కాకముందు అంటే ఒక 10 రోజుల ముందు పార్లమెంట్ చివరి రోజు 31 ఆ సెషన్ అయిపోయిన కాకముందు బిల్లు అంటే ఈ బడ్జెట్ సెషన్ చివరి రోజు వరకు ఆల్ ఇండియా దేశంలో ఈ చర్చ లేదు. కానీ వన్ అండ్ ఓన్లీ ది పర్సన్ ఈ దేశంలో దక్షిణాది ఉత్తరాది దక్షిణాది జపం చేసిందే రేవంత్ రెడ్డి గారు. పార్లమెంట్ నడుస్తుంటే చర్చ లేదు, అప్పటికి ఇంకా 16, 17, 18 చర్చ లేని రోజున ఈ మొత్తం నాటకానికి తెరదేసిందే రేవంత్ రెడ్డి గారు. మరి ఎందుకు చేసినండి? అప్పుడు దక్షిణాది లేదు ఉత్తరాది లేదు అనుకున్నప్పుడు రాబోతున్నాయని అన్నది ఆయనే. నా పదవీ కాలం ఇంకో ఏడాది పెరుగుతుంది. ఇవన్నీ మా లక్ష్మణ్ గారు పెరగదు అంటే లక్ష్మణ్ గారి మీద విరుచుకపడ్డది వారే. ఈ పార్లమెంట్ సెషన్ జరగకపోతే ముందు విషయం చెప్తున్నా. కాబట్టి మీరు రాజకీయంగా మంట పెట్టి నాకేం సంబంధం లేదంటే అది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారిని గుర్తు చేస్తున్నా, మీ ద్వారా చూసే వాళ్ళకి గుర్తు చేస్తున్నా, ఈ ఆజ్యం పోసింది మంట పెట్టిందే రేవంత్ రెడ్డి గారి మొత్తం ఇష్యూ అనేది మొదటి అంశం. రెండో అంశం చెప్తాను సార్. ఇప్పుడు ఉత్తరాది దక్షిణాది లేవనెత్తుతాను కదా, నాకు అర్థం కాని విషయం అంటే ఈ దేశంలో ఎందుకు ఉత్తరాది దక్షిణాది తూర్పాది పశ్చిమాది లేదా అసలు నాకు అది అర్థం కాలేదు. లేకపోతే బెంగాలు ఒరిస్సాలు మరి ఉత్తరాదికి ఎందుకు వస్తాయా, దక్షిణాదికి ఎందుకు వస్తాయా? మహారాష్ట్ర, గోవా లేకపోతే గుజరాత్, రాజస్థాన్ ఏ ఆదికి ఎందుకు వస్తాయి? అంటే దక్షిణాది అంటే మీ 3 రాష్ట్రాలు దక్షిణాది. ఉత్తరప్రదేశ్ ఎక్కువ సీట్లు ఉన్నాయి, అది మీ చేతిలో ఉంది అందుకని ఉత్తరాది. నేను వెంకటకృష్ణ గారు నేనేమంటున్నా అంటే మీ జిఎస్డిపి, మీ హైబ్రిడ్ కల్చర్, హైబ్రిడ్ ఆలోచనలు చేస్తే మరి బెంగాల్లో సీటు తగ్గాలన్నా జిఎస్డిపి తక్కువ ఉంది కాబట్టి, ఒరిస్సా సీటు దగ్గర జిఎస్డిపి తక్కువ ఉంది కాబట్టి ఇది ఏ ఆలోచన? మరి ఒరిస్సా భాష ఒరియా భాష హిందీ భాష కాదు, బెంగాల్ భాష బెంగాలీ భాష హిందీ భాష కాదు. మరి ఉత్తరాదిని ఈశాన్య భారతాలను భారతదేశం తెలగొట్టాలండి, వీళ్ళ కుట్ర నాకు అర్థం కాలేదు. ఒక తమిళనాడు ఒకటి, తెలంగాణ ఒకటి, 2 రాష్ట్రాలే కలిసి ఉండాలి, మిగతా దేశం అంతా ఖరాబ్ అయిపోవాలా. పశ్చిమాది రాష్ట్రాలు ఉన్నాయి, బాంబే ఉంది, బాంబే తక్కువ జిఎస్డిపి ఏం లేదు కదా, గుజరాత్ కూడా జిఎస్డిపి తక్కువ ఏం లేదు కదా. మరి ఆ రాష్ట్రాలు ఏం కావాలి? అవి అక్కడ సీట్లు పెరగాలనా? ఆలోచనలు చేసేటప్పుడు కొంచెం హైబ్రిడ్గా ఆలోచన చేస్తున్నప్పుడు మనం కొంచెం ఇంటిగ్రేటెడ్గా ఆలోచన చేయాలి, దేశ సమగ్రత గురించి ఆలోచన చేయాలని నా అభిప్రాయం. ఎందుకంటే భారతదేశం నార్త్ సౌత్ గురించే మాట్లాడుతున్నాం వెంకటకృష్ణ గారు. ఈస్ట్ వెస్ట్ అసలు చర్చనే లేదా? ఇప్పుడు సరిహద్దు రాష్ట్రం ఉంది పంజాబ్, దాని గురించి మనం మాట్లాడొద్దా? సెన్సిటివిటీ ఉంటుందా? జమ్మూ కాశ్మీర్ ఉంది, జమ్మూ కాశ్మీర్ యొక్క సెన్సిటివిటీ మనకు తెలియదా? ఎట్లా మాట్లాడితే ఏమవుతాం మనకు తెలియదా? ఒక తమిళనాడు ఒకటి, తెలంగాణ ఒకటి, ఇక భారతదేశానికి తలమానికం ఈ 2 అయిపోవాలన్నా? ఇది మొదటి అంశం. నేను ఇంకొక పాయింట్ చెప్తున్నాను. 130 సీట్లు మన సౌత్ ఇండియా ఉన్నాయి, ఇంక్లూడింగ్ అండమాన్ అండ్ లక్షద్వీప్ కలిపితే 132 ఉన్నాయండి వెంకటకృష్ణ గారు. అక్కడ 410 ఉన్నాయి. అంటే మీరు చెప్పిన ఈస్ట్ వెస్ట్ నార్త్ అన్ని కలిపితే, ఈస్ట్ వెస్ట్ నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ కలిపితే 410 ఉన్నాయి. ప్రపోర్షనేట్గా ఇప్పుడు ఎంత అవుతాయి? నెంబర్ పెరుగుతుంది కానీ ప్రపోర్షనేట్గా నీకు 200 అయితే వాళ్ళకి 400, 600 అయితే గంతే కదా. నేను ఇంకా అది కూడా చెప్తున్నా స్పష్టంగా. ఈశాన్య భారతాన్ని మీరు అన్నారు, గోవాలో 1 సీటు ఉందా, 2 సీట్లు ఉంటే 3 అయితే పాపులేషన్ ఎంత ఉంటుంది, దమన్లో ఎంత ఉంటుంది, లేకపోతే త్రిపురలో ఎంత ఉంటుంది, నాగాలాండ్, మిజోరాం, సిక్కిం ఇవన్నీ చర్చ పెట్టారు కదా. ఇవన్నీ 71లో చేసినాయి కదా, 71 తర్వాత చేసినా ఏం లేవు కదా అప్పుడు. మరి 71లో వేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా. గోవాలో తక్కువ ఇప్పుడు పాపులేషన్ కదా, అప్పుడు పాపులేషన్ క్యాలిక్యులేషన్ గోవాలో 2 సీట్లు పెట్టింది వాళ్ళే కదా, పుదుచ్చేరిలో 1 సీటు పెట్టింది వాళ్ళే కదా, అండమాన్లో 1 సీటు పెట్టింది కూడా వాళ్ళే కదా, మరి సిక్కింలో 1 సీటు పెట్టింది కూడా వాళ్ళే కదా. మేము బీజేపీ వచ్చినాక పెట్టింది 71లో బీజేపీకి 15 సీట్లు 16 సీట్ల రోజుల్లో కదా మీ జనసంఘం పార్టీకి మీరు పెట్టింది ఇవంతా కూడా. మరి అప్పుడు ఏకపక్షంగా చేసారో ద్విపక్షంగా చేసారా, అన్ని పక్షాలతో కలుపుకొని చేసారో చరిత్ర తీయాలి సార్. అందుకోసమనే మనం ఈ రోజున చరిత్ర మనం జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడుతున్నప్పుడు చరిత్రలో బీజేపీ అనేది కాదు. కానీ 2009లో కూడా ఏ సెన్సెస్ జరిగిందని హడావుడిగా పునర్విభజన చేశారు, రిజర్వేషన్ పునర్విభజన చేసి నేను అది కూడా చెప్తున్నా వెంకటకృష్ణ గారు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు అఖిలపక్షం పెట్టమంటున్నారు, పెద్ద లేవనెత్తారు కాబట్టి చెప్తున్నాను. అఖిలపక్షము ఇప్పుడు పార్లమెంట్ అఖిలపక్షమా వేరే పక్షమా సార్? అది పార్లమెంట్లో 3 రోజులు కాదు 4 రోజులు చర్చించవచ్చు కదా. పార్లమెంట్ వేదికనే చర్చించడానికి